హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నోరూరించి గోంగూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే గోంగూరనైతే నేను శుభ్రంగా ఇలా అయితే 2 కట్టలు తీసుకున్నానండి. దీన్నైతే ఆకుల్ని ఇలా తెంచుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఏ ఆకుకూరనైనా సరే మంచిది హెల్తీకి. అందులో పురుగులు అలాంటివి ఉన్నా కూడా పోతుందన్నమాట. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పావు స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు, అలాగే కొన్ని ఆవాలు, పావు స్పూను ఎండుమిర్చి ఒక 10 ఇవన్నీ వేసుకొని, అలాగే దీంట్లోని నేను నువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. నువ్వులు ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్క తీసి పెట్టుకోండి. అదే బాండీలో ఇప్పుడు మనం గోంగూరను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గోంగూరను అంతటిని యాడ్ చేసుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటే మనం ఇంత గోంగూర కనిపిస్తుంది కదండి, దగ్గరికి అయ్యేటప్పటికి మొత్తం చాలా తక్కువ క్వాంటిటీలో అయిపోతుంది. ఇదంతా మనకి అటు ఇటు తిప్పుకుంటూ లేదంటే మాడిపోతుంది అన్నమాట కింద అనేది. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మనమైతే తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే ఆకు అనేది దగ్గర పడాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు దీంట్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆకు అనేది ఇంకొంచెం దగ్గర పడాలండి మనకి. ఇలాగా కొంతమంది ఆకు కింద చేసుకుంటారు, కొంతమంది అయితే ఇదైతే రోట్లో నంచుకుంటారు. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి అయితే రావాలి. మొత్తము వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట మొత్తం అంతా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోని ఒక బాండి పెట్టుకుని దీంట్లో శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు అన్నీ వేసుకోండి. పోపు దినుసులు అన్నీ, ఆవాలు అన్నీ, ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకోండి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ పోపు వేసుకుంటే మనకి దాంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి అనేది. ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే మనమైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. నేనైతే ఇప్పుడు గోంగూరను మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అంటే మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం తాలింపు అనేది పెట్టుకున్నాం కదా, తాలింపుని కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ వేసుకుని కూడా మిక్సీ జార్లో కొంతమంది కొంచెం కచ్చపచ్చగా ఒకసారి గ్రైండ్ చేస్తారు, లేదంటే ముక్కలను కింద కూడా కలుపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.